పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 29 తారీఖున జరగబోయే వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొంటారని, ఈ యాత్రలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరారు. మార్పు కోసం మనం సైతం. మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలందరికీ నమస్కారాలు. నేను చిలుకూరుపేట సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలను ఎంతో జయప్రదంగా మనం చిలుకూరుపేట పట్టణంలో మరి అలాగే 3 మండలాల్లోని మరి విజయవంతంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో జయప్రదంగా చేయడం జరిగింది. మరి అలాగే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి మీడియా ఛానల్స్ ద్వారా అలాగే ప్రింట్ మీడియా ద్వారా మేము చెప్పుకోవాలనుకుంటున్నది, మరి రేపు చిలుకూరుపేట నియోజకవర్గంలో చిలుకూరుపేట పట్టణంలో మరి ఏఎంజీ దగ్గర ఎక్కడైతే మనకి నేషనల్ హైవే మీద ఉన్న ఏఎంజీ పక్కన ఎదురుగా ఉన్న కొత్త మార్కెట్ యార్డ్లో అక్కడ నుండి బస్సు సాధికారత బస్ యాత్ర మరి అలాగే బయలుదేరి 29వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై మరి అక్కడి నుండి పాదయాత్రగా మనం కళామందిర్ సెంటర్ వరకు వెళ్ళి అక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉన్న అందరం కలిసి అక్కడ మరి దాదాపుగా వేలాదిగా అందరూ తరలి రావాలని, ఈ ముఖ్యమైన కార్యక్రమం మనం ఎన్నికలకు పోముందు పార్టీ చిలుకూరుపేట నియోజకవర్గంలో ఇక్కడ తలపెట్టిన అతిపెద్ద కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరి విజయసాయిరెడ్డి గారు, మరి అలాగే మన చిలుకూరుపేట మంత్రివర్యులు విడదల రజనీ గారు, మరి అలాగే మన చిలుకూరుపేట ఎమ్మెల్సీ గారైన పెద్దలు మర్రి రాజశేఖర్ గారు, మరి అలాగే ఇతర గుంటూరు మరి పల్నాడు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి అలాగే మనకి ఇంకొంతమంది మరి మన పార్టీ స్పోక్స్ పర్సన్స్గా ఉన్న ముఖ్యులైన మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన నాయకులను మనం ఆహ్వానించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి చిలుకూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, సానుభూతి పరులందరూ కూడా మరి వేలాదిగా పాల్గొని దాదాపుగా మేము 40,000 మందికి పైగా ఏర్పాట్లను జయప్రదంగా ఎక్కడ ఏ కార్యక్రమంలోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్నాళ్ళు మేము చేసిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది.